అక్షరాల నేల నిన్ను రమ్మని జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని నిశ్శబ్దమై కూర్చున్నది నీవు లేవని తను తలుస్తుంది అక్షరాల సంతకాలని ఎదిగే తరం ఏదని బడి వెతికనే మరి అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని తొలి పొద్దులోనే వినబడే ఓ కమ్మని పిలుపై మోగిందో బడి గంట పక్షుల పలుకై తరతరాలు తన ఎదపైన ఈ జగమంతా నడవడికను నేర్పిందో మన జీవితమంతా పాఠాన్ని వింటే ఏర్పడనే గొప్ప వేదికై మన కనుల ముందు కదలాడిన దృశ్యమాలికై బడి చేరలేని బ్రతుకులు శిలకల్లో హలాలై చదువమ్మలేని జీవితగిన గాలి పటములై ఎదిగే తరం ఏదని బడి వెతికనే మరి అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని ప్రతి ఒక్క పదం వలికే ఓనమాల సాక్షిగా బడి తరువకుంటే బ్రతుకే శూన్యమే నిజముగా దిక్సూచి లేని నావలాగా సాగును బాల్యం ఎదిగే చిరు ప్రాయాలకు అది ఎంతో ప్రమాదం పాఠశాల మనకు నేర్పిందో బతుకుల సిద్ధం వేల కుటుంబాల భవిష్యత్తును రాసిన సత్యం దేశ భవితవ్యం నీపై ఆధారపడ్డది పాఠశాల మన జీవితంతో ముడిపడున్నది ఎదిగే తరం ఏదని బడి వెతికనే మరి అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని సిద్ధమై మన కళ్ళ ముందు నిలబడ్డది నిలువుటద్దమై నిలిపింది ఈ సమాజంలో గొప్ప స్థానమై సీకట్ల ఉన్న పల్లెల అక్షరపు కాగడై వాంఛను గిరి బందయ్యిందో నిన్ను చేరాక నేనన్నది తెలిసిందో బలపం పట్టాక ఎదలో నాల్లుకున్నది అక్షర దండ ప్రతి అడుగులోన నిలిసిన ఈ చదువుల జెండా ఎదిగే తరం విలువలే బడికున్న ఎజెండా అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని జరాసంఘంలో జేఆర్యవైశ్య సేవా సమితి మరియు అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మిత్రులు నా తోటి సహోదరులు హైదరాబాద్ నుండి వచ్చారు ఇల్లూరు లక్ష్మీనారాయణ గారు రంగస్వామి గారు భగవాన్ సేఠ్ గారు ఇల్లూరి నరసింహ సేఠ్ గారు మరియు బిఎస్ రావు గారు మరియు గంప భూమేష్ గారు సుధాకర్ గారు పబ్బా రవి గారు పబ్బా యాదగిరి గారు సురేష్ గారు లక్ష్మీనారాయణ సేఠ్ గారు వీరేశం సేఠ్ గారు ములుగు వెంకటేశం గారు మా అన్న జగ్జీవన్ అన్న మరియు రఘు గారు మరియు నాగేందర్ గారు మహేష్ గారు నా తోటి సహోదరులందరూ సహాయ సహకారాలు జేఆర్యవైశ్య నుండి మరియు అనంతలక్ష్మి చారిటబుల్ నుండి ఇలాంటి కార్యక్రమాలకు అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. సహాయ సహకారాలు లాంటి కార్యక్రమాలకు ఏది ముందుకేసినా కానీ ఏ అడుగు ముందుకేసినా కానీ జేఆర్యవైశ్య నుండి అనంతలక్ష్మి చారిటబుల్ నుండి
అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల నా మిత్రులు కొంతమంది రాలేకపోయినారు. వాళ్ళకు కూడా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు. సేవా కార్యక్రమాలు అంటే మోతీనగర్, బోరబండ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాంటి అన్నదాన ప్రసాదాలు మేము సేవా కార్యక్రమాలకు జేఆర్ఏ వైశ్య నుండి, అనంతలక్ష్మి నుండి ఇలాంటి ముందు కార్యక్రమాలకు మేము ముందుంటాము. ఇలాంటి కార్యక్రమానికి మాకు ఒక అవకాశం ఇచ్చిండు మా శంకర్ గారు, మళ్ళా మోహన్ దాస్ గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలకు వాళ్లకు మీరందరూ ప్రోత్సహించండి. వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఆపదలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీరు స్పందించండి, ప్రతి కార్యక్రమానికి ముందుండండి, వాళ్లకు సహాయ సహకారాలు అందించండి. ఇలాంటి కార్యక్రమాలు మీరు ముందు మన ఇన్స్పిరేషన్ మన మోతీనగర్ జేఆర్ఏ వైశ్య నుండి, చారిటబుల్ అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుండి సహకారాలు ఎన్నో గ్రామాలకు మనం ఇలాంటి విరివిరిగా అందజేయాలి. ప్రతి గ్రామానికి హైదరాబాద్ నుండి మనకు వస్తున్నారు, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అందరికీ ఇన్స్పిరేషన్ కావాలి. నా మిత్రులు చాలా అందరూ ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు, ప్రతి కార్యక్రమానికి వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు అందరూ సహకరించాలని మానవతా దృక్పథంతో చిన్నపిల్లలు అడగంగానే నా మిత్రులు అందరూ చాలా సహకారాలు అందించారండి. వాళ్ళకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విరివిగా చేయాలి. మా శంకర్ గారు ఎంత ఆయనకు టైం ఇచ్చి ఇలాంటి కార్యక్రమానికి ముందుకు తీసుకొచ్చిండు. ప్రత్యేకమైన ధన్యవాదాలు మా శంకర్ గారికి. ఇలాంటి సహకారాలు అందిస్తాము. మా జేఆర్ఏ వైశ్య నుండి, చారిటబుల్ ట్రస్ట్ నుండి ఇలాంటి కార్యక్రమాలు మేము ప్రతి అమావాస్యకు మోతీనగర్ లో ప్లస్ బోరబండ్లో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అన్నదాన ప్రసాదాలు, చిన్నపిల్లలకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు ఏది అడిగితే అది మా సహాయ సహకారాలతో అందిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు నా మిత్రులు చాలా విరివిరిగా విరాళాలు ఇచ్చి సహాయ సహకారాలు అందిస్తారని, ఇలాంటి కార్యక్రమాలకు మాకు అవకాశం కల్పించినందుకు మా జేఆర్ఏ వైశ్య నుండి మరి ఒకసారి అనంతలక్ష్మి చార్మన్ అందరికీ, పిల్లలందరికీ ప్రత్యేకంగా మా మేడం గారు అందరికీ మంచి విద్యాబుద్ధులు, మంచి ఆలోచనలు అందిస్తున్నారు. మేడం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపండి. ఎందుకంటే సొంత పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటున్నది. ఆమె ఆలోచన విధానం అందరినీ ఒక సమాన దృష్టితోనే ఇలాంటి మారుమూల పల్లెలో ఇలాంటి కార్యక్రమాలు అందిస్తున్న మేడం గారికి మా మోహన్ దాస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎంతో చాలా ఒడిగడుపులకు అవస్థ పడుతుండ్రు. అలాంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి మన జేఆర్ఏ వైశ్య నుండి, మన చారిటబుల్ ట్రస్ట్ నుండి ఇలాంటి గుర్తింపు అందరికీ జరగాలి. ఇది ఈయనకు సహాయ సహకారాలు మనం అందించాలి. అందరూ మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాలు చేయాలి. సంస్కృతిని, సాంప్రదాయాలకు ప్రతి పిల్లలు, ప్రతి పాప అందరికీ ఇలాంటి మంచి విద్యాబుద్ధులు అందిస్తున్న మేడం గారికి, ఈ టీం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు. జై శ్రీరామ్. పూర్తి పేరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఆ పేరు ఎవరు పెట్టినా మీకు తెలుసా? గురువు గారు ఎవరో తెలుసా మీకు? బిఆర్ అంబేద్కర్ గారు చదివించింది ఎవరో తెలుసా మీకు? చదివించింది ఒక బ్రాహ్మణుడు. గుర్తుపెట్టుకోండి మీరందరూ. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు ముందుగా అందరికీ ధన్యవాదాలు. వారి యొక్క ఆర్యవైశ్య సేవా సమితి సంఘం ద్వారా ఎవరైతే విచ్చేసినటువంటి పెద్దలకు ముందుగా ధన్యవాదాలు అందరికీ. ఇక్కడ ఆర్యవైశ్య సంఘం సమితి నుంచి మనకు తల్లం అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు పెద్ద హృదయంతో మనకి పిల్లలకు ఆట వస్తువులు కానీ, మన చదువుకోవడానికి నోట్బుక్స్లు కానీ, ఇతర వస్తువులు వారు మంచి హృదయంతో వాళ్ళు పిల్లలకు హెల్పింగ్ హ్యాండ్ చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు మీరు మంచిగా చదువుకొని మన ధర్మం పట్ల, మన అంబేద్కర్ చూపిన దారి పట్ల అందరూ కలిసి ముందుకు నడవాలి. ఇలాంటి సేవా సమితి మనకు దొరకడం, మన శంకరన్న ద్వారా మీకు ఆట వస్తువులు, ఆ పుస్తకాలు రావడం కూడా మీ అదృష్టం. ఇలాంటి వ్యక్తి మీ ఊర్లో ఉండడం కూడా మీ అదృష్టం. మీకోసం ఆయన ఎంతో తాపత్రయపడుతున్నాడు. కాబట్టి మీరు మీ జీవితంలో పైకి ఎదగాలి. మన ధర్మం పట్ల మీకు అంకితభావం ఉండాలి, మన అంబేద్కర్ పట్ల మీకు అంకితభావం ఉండాలి. ఇలా పెద్దలు వచ్చినప్పుడు మనము ఏమేం మనకు కావాలనో, ఏమేం మనకు అవసరం ఉందో వాటిని మనం వినియోగించుకోవాలి. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు మేము కూడా మా సంఘం ద్వారా SCRPS సంఘం ఏదైతే ఉందో, మేము కూడా మా హిందూ దళితుల్లో ఎవరైతే కన్వర్ట్ కాకుండా మేము మన హిందూ ధర్మంలోనే ఉండాలని చెప్పి మేము కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. స్టేట్ లెవెల్లో చేస్తున్నాం. మా అధ్యక్షులు వచ్చేసి మారెడ్డి మోహన్ గారు, హైదరాబాద్లో ఉంటారు.
వాళ్ళ ఆధ్వర్యంలో మేము చాలా కృషి చేస్తున్నాం. మాకు టైం దొరికినప్పుడల్లా మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మన దళితులు వేరే ధర్మంలోకి వెళ్ళకూడదని చెప్పి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా మాకు ఇలాంటి ట్రస్టులు కానీ సేవా సమితులు కానీ పెద్ద వాళ్ళు మాకు గనక సపోర్ట్ ఇంకా గనక ఇస్తే మేము ముందుకు వెళ్ళడానికి ఇంకా మేము ప్రయత్నం చేస్తాము. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా జైరాబాద్ ఏరియాలో హైదరాబాద్ నుంచి రావడం మా లాంటి దళిత హిందువుల లోపల వాళ్ళకి అవసరం ఉన్నటువంటి ఏదైతే అవసరం ఉన్నాయో, ఇప్పుడు పేరెంట్స్ తల్లి కానీ మంది ఉంటారు, వాళ్ళు చిన్న దానికి కూడా స్కూల్ మానేయడాలు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. తల్లం అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి ముందుగా చాలా ధన్యవాదాలండి. ఇలాంటి కార్యక్రమాలు మాకు మీరు సహకరిస్తే మీకు దేవుడు ఆశీర్వదించి ఇంకా మీకు సమృద్ధిగా మీకు ఆస్తుపాస్తు ఇస్తే గనక దేవుడు సమకూరిస్తే ఇంకా హెల్ప్ చేసే సమృద్ధి మీకుంటే మేము ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది చాలా విలేజ్లలో మంచి రోజులు వస్తున్నాయి. ఈ రోజు జరిగే అన్యాయం మన దేశాన్ని గురించి ఎంత ఈ పెద్ద మేధావులంతా ఏం ఆలోచిస్తారో, ఇప్పుడు మన చిన్నపిల్లలకి వీళ్ళంతా ఏ రకమైతే ఆలోచిస్తున్నారో మన ప్రపంచానికి మన దేశానికే అట్లా ఆలోచిస్తారో మన పై వాళ్ళంతా. ఎక్కడైతే సెంటర్ బార్డర్లో మిలిటరీ ఎట్లయితే కాపలు ఉన్నదో ఇక్కడ కూడా మనం అదే కాపల వాళ్ళం. మనం దేశానికి కాపల వాళ్ళం. మనకు సపోర్ట్ అయ్యారు పెద్ద మనుషులు. రాబోయే రోజుల్లో ఏది ఉన్నా కానీ 100, 200, 300 మంది అయినా పర్లేదు. ఏమైనా కంటి ఆపరేషన్లు అలాంటివి మన ముసలిళ్ళకు ఏదైనా చేపించేది ఉంటే కూడా ఫ్రీగా చేస్తారు. మాకు ఇప్పటి వరకు ఏ ఒక్కరు వినా ముందుకొచ్చి సాయం చేయలేదు సార్. మా దళితులకి కానీ మా ఎస్సీ వెనుకబడిన పిల్లలకి అసలు పిల్లలు ఉన్నారా లేదా అనేది కానీ కనీసం ఎవరివి పట్టించుకోకపోయేవారు సార్. మీరంతా హైదరాబాద్ అక్కడి నుంచి వచ్చి మమ్మల్ని మా పిల్లలని ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా అందిస్తూ సాయం చేస్తారు, చిన్న సాయం చేస్తారు. ఇప్పుడు అదే మేము సాయాన్ని తీసుకొని ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా పెద్దలకి అందరికీ నమస్కారము. ఈ చిన్న పిల్లలకు మన వెనుకబడిన వాళ్ళకి చిన్న బుక్స్లు ఇచ్చి పెద్దగా ఎదిగిన వాళ్ళకి చిన్న పిల్లలకి సాయం చేసినందుకు అక్కడికి వచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు చెప్తాను. నేను 10వ తరగతి చదువుతున్నాను. జై ఆర్యవర్ష సేవా సమితి మరియు తల్లం అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ప్రోగ్రామ్ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ సార్ వాళ్ళు హైదరాబాద్ నుంచి అంత దూరం నుంచి వచ్చి మాకు ఆట వస్తువులు ఇంకా ఎడ్యుకేషన్ కి సంబంధించిన వస్తువులు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. పేదోలింట్లో పుట్టిన పెగుబంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడు బుక్కెడు బువ్వరా, బల రెక్కల కష్టం సెమట సుక్కల దారము నేనురా, బల రెక్కల కష్టం సెమట సుక్కల దారము నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న గలి కర్రు పెట్టి పొలము దున్నలే, మా నాన్న గలి కర్రు పెట్టి పొలము దున్నలే. కట్నం తోండంతా అక్కకు రాసి ఇచ్చిన, మా అక్కకు బావా కొడితే ఎక్కి ఏడ్చినాం, మా అక్కకు బావా కొడితే ఎక్కి ఏడ్చినాం. సంఘటనం ఒక యజ్ఞం, సమితగా మన జీవనం, భరతమాత పాదాలకు మువ్వలం, ఆమె మోము పైన చిరునవ్వులం, గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏ క్షణమైనా, మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిలిచిందా తన కోసం ఏనాడైనా, అనామిగత సందేశం 5వ జీవన సారం, ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం. సంఘటనం ఒక యజ్ఞం, సమితగా మన జీవనం, భరతమాత పాదాలకు మువ్వలం, ఆమె మోము పైన చిరునవ్వులం. జై శ్రీ. లహరి విల్లుల
విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఒకే జాతి ఉన్నతమో హిమగిరి శిఖరం దక్షిణాన అనంతమో హిందూ సముద్రం ఒకే జాతి కలుసుకుంటే సమరస భావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం. జై హింద్. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గురుతుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. కొడతారా? థ్యాంక్ యూ సార్, న్యాయంగానే కొన్నాను సార్, పక్కబట్టి కొట్టారు సార్. అబ్బా అబ్బా నన్ను కొడతంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్. మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్? నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది. అందరూ సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు, ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు. ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు, నన్ను కాపాడింది మీ నాన్న. నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు, మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి,
మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి.
తీర్చరా. జీవితం అంటేనే ఎగిసి పడే అలలే కదరా, జీవితం అంటేనే ఎగిసి పడే అలలే కదరా. ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నేర్వరా. అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన కథమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. దండుగా గదిలిన సీమన నడకను చూసి నేర్వాలి ఐకమత్యం. ఎదురెక్కిన సేపల ధైర్యం ధరిసి పెంచాలి ఆత్మస్థైర్యం. అంకురమై చిగురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం. ఎగిరే పక్షుల రెక్కల ధరిసి విహరించరా సమస్తం. వెనకడుగేసే ఆలోచనల హద్దులు జరగాలి. ఉదయించే సూర్యపు కిరణ వల్లెను వెలుగులు వంచాలి. ఈ విశ్వమంతా నీ గెలుపును చూస్తూ నింబెరపోవాలి. చరిత్ర పుటలో లిఖిస్తూ నువ్వో శిఖరం కావాలి. అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన కథమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. ధ్వని బలికించే డప్పు శబ్దమల్ల వినిపించాలే నీ విజయం. పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం. దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించే కిసారం. వీచే పవనంలా సాగిపోవాలి నలు దిక్కులను నిరంతరం. నీ నిరాశ తత్వం సమ్మెల దెబ్బల అగ్నిలగాల్చైరా. నీ జీవిత పుటలల్లో లక్ష్యాల్ని కొలిమిగా మార్చైరా. ప్రతి గడియను ఒడిసి పడుతూ ఒక్కొక్క మెట్టును ఎక్కైరా. నువ్వేసే అడుగుల ధరని జనమంత స్వాగతమే పలికేలా. అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన కథమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. కాచే అత్తుమరాతిని మేలుకొన్న చుక్కలుగాను వెలుగాలే. నీ నిషీది లాంటి జీవితంను కాగడలాను మార్చాలే. ఎగిరే గాలిపటంలా ఎదిగై నీకున్నవకాశాలతోటి, నమ్మకమనేటి దారం తోటి విహరించు నీకేం వరురా సాటి. గురి తప్పని బాణంలా ఛేదించరని ఈ గమ్యాన్ని, పరిగెత్తి సాధించు కలలుగనే నీ ఆశల సౌదాన్ని. హేళన గుర్తుకు బదులిచ్చే చైరా అసలు వడ్డీని, ఈ విశ్వంపై ముద్రించేసే జరగని సంతకాన్ని. అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన కథమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. ముద్దు బిడ్డ వంది నిన్ను భారతమ్మ, ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా. విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా. మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా. నమస్తే నమస్తే ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా.
అంకితమైతే చాలింక ఎంత మంచి వాడవయ్యా చందమామ నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా ఎదిగినావు నింగిలాగా నీలోన ఒదుగుతాను చుక్కలాగా జాతి వేగు చుక్కలమ్మ ఈరోజు దెబ్బతిన్న మొగ్గలమ్మ పిల్లల పాలిట కంసుల నడచిన మోహన వంశివి నీవంట జాతిని ముందుకు తీసుకుపోయే బాటగా మారితే చాలంట